అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీలో వర్గ విభేదాలు లేవని జిల్లా టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు తెలిపారు. త్వరలో ఎమ్మెల్యే షాజహాన్ భాషతో కూటమి నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని జగన్మోహన్ రాజు తెలిపారు. ఏ ఆశలతో ప్రజలైతే ఓట్లేశారో ఆ అభివృద్ధి మా పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మదనపల్లెలో ఒకటిగా నిలబడుతుంది. ఒకటిగా నిలబడి ఈ ప్రజలకు సేవ చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఏ ఆశలతో ప్రజలైతే ఓట్లేశారో ఆ అభివృద్ధి సంక్షేమాలను చూపిస్తూ మరోపక్క ప్రజలను పట్టి పీడించినటువంటి వైసీపీ అంతు తేల్చడానికి కూడా సిద్ధమైంది. కాబట్టి వచ్చే రోజుల్లో మా ఎజెండా ఒకటే, ప్రజలను అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించడం, వైసీపీ అరాచకాలను అడ్డుకట్టించి వాళ్ళు దోచుకున్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పెట్టినటువంటి ప్రజలకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయడం అనేటువంటిది ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో అమెరికలు రాకుండా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికను అధిష్టానం ప్రకటించింది. అది మేము ఈ పార్టీలో ఇంటర్నల్గా చర్చించుకుంటున్నాం, అందరి యొక్క ఆమోదయోగ్యం తీసుకుంటున్నాం. ఇంకా విస్తృతంగా అందరి నాయకులతో కూడా మేము చర్చిస్తాం. త్వరలో వచ్చే వారంలోనే మేమంతా ఒకటి అని రుజువు చేసే విధంగా ఒక విస్తృత స్థాయి సమావేశం పెడుతున్నాం. ఒకటిగా మేము మదనపల్లెలో పనిచేయబోతున్నాం. ఆ విషయాలన్నీ కూడా వచ్చే నెలలో మేమంతా ఒకటిగా ఉన్నటువంటి సందేశం ఇచ్చేదానికి ఒక మంచి విస్తృత స్థాయి సమావేశం